ఘంటసాల గారి వర్ధంతి అంటే ముందు నాకు గుర్తొచ్చేది ఘంటసాల గారి 50వ వర్ధంతి. ఎందుకంటే 50వ వర్ధంతి వరకు నేను ఆడియన్స్ని. 50వ వర్ధంతి నాడు విశాఖపట్నంలో స్వరాలయ స్టూడియోలో పార్వతి గారు ఏమొచ్చి ఓ ప్రోగ్రాం చేస్తుంటే నేను క్యాజువల్గా వెళ్ళాను. వెళ్తే ఒక పాట పాడ అన్నయ్య అన్నారు. వెంటనే ఒక పాట తేట తేట తెలుగులో పాడేశాను. అందరికీ మెమోటాలు ఇస్తున్నారు. నేను మొహమాట పడిపోయాను, జస్ట్ లైక్ సాగర్ సంఘంలో కమలాసన్ లాగా. ఆ తర్వాత మెసేజ్ పెట్టాను, అమ్మా ఒక షీల్డ్ ఉంటే నాకు ఇస్తారా అంటే, అన్నయ్య ఎంత మాట, 3 ప్రోగ్రాములకు వచ్చారు కానీ షీల్డ్ మర్చిపోయారు. ఓసారి ప్రోగ్రాంకి వస్తే మా ఎన్వీఆర్ కండక్ట్ చేసింది, తెస్తున్నాను అన్నయ్య అన్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మర్చిపోయారన్నమాట. అయితే ఆ తర్వాత ఇంకో ఘంటసాల మా వివిఎస్ బులిమూరి సూర్యనారాయణ, ఆయన చేతుల మీదుగా ఆ మెమోటో నేను తీసుకోవడం జరిగింది. అది చాలా నాకు ఒక నంది అవార్డుతో సమానం అండి. ఎందుకంటే ఘంటసాల మాస్టర్ గారి దీంట్లో పాడడం అంటే ఒక ఆనందం, ఒక ఏమిటో అనుభూతి, ఏమిటో చెప్పలేను. దీని అంతటి కారణం మా ఘంటసాల గానామృతం. గంటి నాగేశ్వరరావు గారు కరోనా టైంలో ఘంటసాల గానామృతం వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారు. అందులో నేను పాడేవాడిని కాదు, జస్ట్ రోజు భక్తి పాటలు ఎప్పుడు పాడాలి, మధుర గీతాలు ఎప్పుడు పాడాలి అని రోజు మెసేజ్లే పెట్టేవాడిని. అలాంటిది గంటి నాగేశ్వరరావు గారు విశాఖ సంగీత సాగర్ అందులో ఒక ప్రోగ్రాంకి పార్వతి గారు వస్తే ఆ ప్రోగ్రాంకి నేను యాంకరింగ్ అనమాట, యాంకరింగ్ చేయమన్నాడు. అప్పటి వరకు నేను స్టేజ్ ఎక్కి పాడడం తెలియదు నాకు, కానీ యాంకరింగ్ చేయమంటే నేను చేస్తాను, కానీ ఎల్లార్జ్ అయిపోతుందేమో అని అన్నాను. అంటే ఏం లేదు, నాకు మేనల్డ్ అవుతాడు గంటి నాగేశ్వరరావు. ఏం లేదు మామ, సంగీతం ఘంటసాల గారు పాడారా, సుశీల్ గారు పాడారా, పార్వతి గారు ప్లీజ్ వెల్కమ్ అంటే ఓకే అలా చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఘంటసాల గానామృతం ఎంతో మంచి ఫౌండేషన్ అయింది. అదేవిధంగా హనుమంతరావు గారితో మేము ప్రోగ్రాం చేయడం విశాఖపట్నంలో రియల్లీ చాలా. మా పద్మ గారు అయితే, అన్నయ్య ఒక 6 పాటలు 8 పాటలు పంపించండి. ఏంటి ఎప్పుడు ప్రోగ్రాం చెప్పండి, లేదు పంపించండి ముందర, హనుమంతరావు గారు వస్తున్నారంటే. అలాగే 4-5 ప్రోగ్రాం చేసాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.